ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో దైవ సందేశం ఛానల్కు మీకు ప్రేమపూర్వక ఆహ్వానం. ఈ ఛానల్ వస్తున్న ప్రతి వీడియోను చక్కగా ఆదరిస్తున్న మీకు మా వందనాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, బాగున్నారా? దేవునిలో ఆత్మీయంగా చక్కగా ఎదుగుతూ ఉన్నారా? ప్రార్థనా జీవితం, విశ్వాసంలో ఎదుగుట, దేవునికి నమ్మకంగా బ్రతుకుట అనే అంశంలో ఎలా ఉంది? ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి? అన్నీ బాగున్నాయా? ప్రియ సోదరి సోదరుడా, గత వీడియో దేవుడు సూర్యుడిని ఎందుకు పుట్టించాడు, ఎప్పుడు పుట్టించాడు అనే ఆ వీడియో చక్కగా మీరు విన్నారనుకుంటాను. ఒక వినకపోతే ఛానల్లోకి వెళ్ళి, దైవ సందేశం ఛానల్లోకి వెళ్ళి వినాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం ఇది. చెప్పాలంత ముఖ్యమైనది. దేవుడు ఒకప్పుడేమో ఏం పట్టించుకోలేదు, తనను మొక్కినా మొక్కకపోయినా అన్ని దేశాల వారిని వదిలిపెట్టాడు. యేసుక్రీస్తు పుట్టక మునిపేమో అన్ని దేశాల ప్రజలు తనను మొక్కినా మొక్కకపోయినా వదిలిపెట్టాడు. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఇప్పుడు అందరూ ఖచ్చితంగా నన్నే మొక్కాలి, అంటే దేవుణ్ణే మొక్కాలి. ఇంతకు మునుపు దేవుని కాని వారిని మొక్కారు ప్రజలు. ఇప్పుడైతేనేమో అందరూ ఖచ్చితంగా అన్ని దేశాల వారు ఎవరైనా సరే ఆయన మొక్కలను ఒక ఆదేశం ఇచ్చాడనమాట. ఆ ఆదేశం ఎందుకని ఇచ్చాడు? అంతకుముందు ఆయనను మొక్కకపోయినా ఎందుకు వదిలిపెట్టాడు? ఇప్పుడేమో ఖచ్చితంగా మొక్కాలి, పూజించాలి అనే ఆదేశం ఎందుకు ఇచ్చాడు అనే అంశం ఈ వీడియోలో వివరించబడుతుంది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ప్రస్తుతం మనం భారతదేశంలో ఉంటూ ఉన్నాం. భారతదేశం చెందిన మన తాతలు ముత్తాతలు, అనగా బైబిల్ ప్రకారం అయితే నోవహు పుట్టిన తర్వాత, అంటే నోవహు జలప్రలయం తర్వాత అందరూ ఎవరితో వారు వెళ్ళిపోయారు. అప్పుడే మన దేశం ఏర్పడింది. నోవహు జలప్రలయం తర్వాతనే మన భారతదేశం కూడా ఏర్పడింది. అంటే వెంటనే ఏర్పడలేదు. నోవహు నుండి సంతానం, నోవహు యొక్క పిల్లల నుండి సంతానం ఈ భూమి మీద విస్తరించిన బైబిల్ స్పష్టంగా చెప్తుంది. అది 100% కాదు, 1000% నిజం అనే విషయాన్ని మనుషులు ఏ పద్ధతిని ప్రయోగించి తెలుసుకోవాల్సి ఉంది. అది తెలుసుకోలేదు. తెలుసుకోకపోగా అబద్ధాలు కొందరు ఎవరంటే వారి ప్రయోజనం కోసం సృష్టించిన అందరూ దేవునిలే, లేకుంటే యేసుప్రభు అమెరికా దేవుడు అని ఎవరైతే కల్పించారో వారి స్వప్రయోజనం కోసం చేసినట్టుగా గ్రహించాల్సి ఉంది. లేదంటే ఇంకొక అంశం ఉంది. మనకు ప్రధానంగా ఒక శత్రువు ఉన్నాడు, పగవాడు. మనకు వాడు పగవాడు, దేవుడికి కూడా పగవాడు. కనుక వాడు ఈ లోకంలో చెప్పలేనంతమంది దేవుళ్ళను కల్పించాడు. అంటే వాడు పుట్టించింది కాదు. అంటే పుట్టించడం అంటే ఇప్పుడు దేవుడు ఆయన కుమారుని భూమి మీదకి పంపించాడు, అంటే యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. అట్లనే మరి సాతాను కూడా ఎవరినైనా పుట్టేలా చేశాడంటే ఎవరిని పుట్టేలా చేయలేదు. కేవలం పుట్టని వారిని పుట్టినట్టుగా కల్పించాడు అనమాట. వాడు అంత జ్ఞానం. బైబిల్ చెప్తుంది, మన పగవాడు, మన విరోధి దానియేలు కంటే జ్ఞానవంతుడు అంట. దానియేలు ఎంతటి వాడు అంటే, ఒక రాజు కలగన్నాడు, కలగని మర్చిపోతే కూడా అతని కలను చెప్పాడు. అంత జ్ఞానవంతుడు దానియేలు. కానీ మన పగవాడు, మన విరోధి వాడు దానియేలు కంటే కూడా జ్ఞానవంతుడు. అంటే దానియేలు ఏం చేశాడు? రాజుకు కల పడ్డది, అతను మర్చిపోతే చెప్పాడు. కానీ ఈ జ్ఞానవంతుడు ఎటువంటి వాడంటే, రేపు నీకు ఇటువంటి కల పడుతుందని కూడా చెప్తాడు. అంత జ్ఞానవంతుడు అనమాట. మన విరోధి, మన పగ అంటే మానవులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులందరికీ ఒక పగవాడు, అంటే అన్ని దేశాల ప్రజలకు ఒక పగవాడు ఉన్నాడు. వాడు దేవునికి కూడా పగవాడు అనమాట. అంతటి పగవాడు ఉన్నాడు. అంతటి పగవాడు దేవుని యొక్క ఒక వరం కూడా అడిగాడు. అసలు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు చాలా చక్కటి విషయాలు రాయించాడు బైబిల్లో. ఆయన మంచివారి మీదను చెడ్డవారి మీదను అందరి మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, వర్షాన్ని కురిసేలా చేస్తున్నాడు. ఇటు చెడ్డవాడని వాని మీద వర్షం కురవకుండా ఆపట్లేదు, ఇటు చెడ్డవాడని తన సూర్యుని ఉదయించకుండా ఆపడం లేదు. దేవునికి అన్నీ సాధ్యం. ఒక చోట ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకని మీద వర్షం పడేలా చేయగలడు, పక్కనున్న ఇంకోని మీద వర్షం పడకుండా కూడా చేయగలడు. ఒకని మీద ఎండ పడేలా చేయగలడు,
అంటే సూర్యుని వెలుతురు ఇంకోని మీద సూర్యుని వెలుతురు పడకుండా కూడా అంత సమర్థుడు అనమాట. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. అటువంటి వాడు అడుగుడు మీకు ఇవ్వబడిన అన్నాడు. అంటే అది ఆదేశం అందరికీ, తన పగవాడికి కూడా అడిగే అవకాశం ఉంది. అందుకే విరోధి అయిన అపవాది యోబు విషయంలో ఒక వరం అడిగాడు. ఏం వరం? ఆయన నిన్ను మొక్కుతా ఉన్నాడు, ఊరికైనా మొక్కట్లేదు, నువ్వు ఆయనకు అన్నీ ఇస్తున్నావు కనుక ఆయన నిన్ను మొక్కుతా ఉన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో యోబు నీ వశంలో ఉన్నాడు, అతని ప్రాణం ముట్టకు, బాధ పెట్టుకొని ఒక వరం ఇచ్చాడనమాట. అట్లనే భూమి మీద దేవతలను కూడా నేను కల్పిస్తాను అని వాడు వరం అడిగాడు. అంటే దేవతలను కల్పిస్తాను అన్నాడు, అంతే, పుట్టిస్తాను కాదు. దేవుడేమో ఆయన కుమారుని భూమి మీద పుట్టించాడు. ఆదాము అవ్వలను దేవుడు మట్టితో చేశాడు, వారికి పిల్లలు పుట్టేలా అనుమతి ఇచ్చాడు. వారు కూడా మట్టితో చేసిన ఆదాము అవ్వలు వాళ్ళు కూడా మట్టితో చేసుకుంటా బొమ్మలలో ప్రాణం పోసేటట్టు అనుమతి ఇవ్వలేదు, వారే కనేలా అనుమతి ఇచ్చాడు. కనుక ఆదాము అవ్వలు సంతానం కన్నారు. ఆ పిల్లలు కూడా సంతానం తమ తల్లి తండ్రి ఎలా అయితే పిల్లలను కన్నారు అట్లనే ఆదాముకు అవ్వకు పుట్టిన పిల్లలు కూడా అట్లనే కన్నారు. అయితే ఈ సాతాన్ అనేవాడు అంటే దేవుని మానవుల పగవాడు, దేవుని కూడా పగవాడు. వాడు ఎటువంటి వరం పొందాడంటే ఎవరు నా తరపు నుంచి పుట్టరు, కానీ పుట్టినట్టు కల్పితాలు చేస్తాడు. వాడు పుట్టినట్టుగా కల్పితాలు చేస్తాడు, వారికి గ్రంథాలు రాయిస్తాడు, వారికి మొక్కితే కార్యాలు కూడా జరుగుతాయి అన్నమాట. అటువంటి వరం దేవుని ఏదో పొందుకున్నాడు. తాను రాయిని పెట్టి, ఎవడైనా ఒక మనిషి రాయిని పెట్టుకొని దేవుడా అంటే వాడికి వరం సిద్ధిస్తామట, అంటే వారి కోరిక నెరవేర్. అటువంటి వరం సాతాను పొందుకున్నాడు. అది కంటిన్యూషన్గా జరగడానికి కూడా దేవుని వద్ద పర్మిషన్ తీసుకున్నాడు. ఒకసారి జరిగి 2 సార్లు మొక్కగానే 3వ సారికి మరలా జరగదు అనేది లేదు. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఇచ్చిన వరం వెనక్కు తీసుకోడు. దేవుడు ఎవరికైనా ఒక మాట ఇస్తే అంత నీతిమంతుడు, న్యాయవంతుడు, అంత న్యాయవంతుడు. అటువంటి వాడు దేవుడు. అయితే ఒక ఆదేశం ఇచ్చాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టి చనిపోయి లేచిన తర్వాత ఒక ఆదేశం వచ్చింది ప్రపంచానికి. ఏది? మానవ ప్రపంచానికి ఒక ఆదేశం ఏమిటంటే, ఆ ఆదేశం ఏదో బైబిల్లోనే చూద్దాం మనం. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తుని గురించిన సువార్త చెప్పడానికి ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వివాదం వచ్చిందన్నమాట. అంటే వివాదం వచ్చినప్పుడు ఈ మాట వచ్చిందంటే అంతకుముందు నుంచి ఆయన వాడుతూ ఉన్నాడు ఆ మాటను, కానీ ఇక్కడ రాయబడి ఉన్నది. మనం ఇక్కడ వచనాలు చూసుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 29-30 వచనాలు. కాబట్టి మనం దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వం పోలి ఉన్నది తలంపకూడదు. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు అటు ఇప్పుడు ఈయన అంటుండు, ఇప్పుడైతే అంతటా అందరూ అన్ని దేశాల వారు మారు మనసు పొందవలెను. ఏం చేయాలా? మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞ ఇచ్చాడంట. అప్పుడైతే అది అజ్ఞాన కాలములట. అంటే యేసుక్రీస్తు పుట్టక మునుపు అది అజ్ఞాన కాలం అంట. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత, అంటే దేవుని కుమారుడు భూమి మీద పుట్టిన తర్వాత దేవుని దృష్టిలో అది జ్ఞానము కాలం అంట. యేసుక్రీస్తు పుట్టక అనగా దేవుడు ఆయన కుమారుని భూమి మీద పుట్టింపక మునుపు అవి అజ్ఞాన కాలంగా భావించాడంట. ఇప్పుడైతేనేమో అజ్ఞాన కాలం కాదు, ఇప్పుడు జ్ఞానకాలం. అందుకే చెప్పడానికి పంపాడు మనుషులను. బాబు, ఒకప్పుడు దేవుడు అందరినీ ఆయన మొక్కకపోయినా వదిలిపెట్టాడు, కానీ ఇప్పుడు అట్లా ఊరుకోడంట. ఇప్పుడు అందరూ అంతటా మనసు మార్చుకోవాలి, అంటే అభిప్రాయాలను మార్చుకోవాలి. అంటే అర్థం ఏంటంటే అభిప్రాయం అనగా మతము. ఏమిటి నీ మతం అంటే, మన దేశం యొక్క పీఠాధిపతులు మన మతం ఏంటిదంటే, మన దేశపు దేవుళ్ళు వేరు. యేసుక్రీస్తు అమెరికా దేవుడు, అది అమెరికా మతం, ఇది మన దేశ మతం. అంటే అభిప్రాయం, అంటే ఒక అభిప్రాయం, ఒక
ఒక మనస్సులో ఒక దృఢ నిశ్చయం ఒకటి చేసుకున్నారన్నమాట మనుషులు. ఈయన వీళ్ళు మన దేశపు దేవుళ్ళు, ఆయన మన దేశంకి చెందినవాడు కాదు అనే ఒక అభిప్రాయం ఏర్పరచుకున్నారంట. ఇక్కడ ఈ పౌలు ఏ ప్రాంతానికి అయితే వెళ్ళి సువార్త చెప్తున్నాడో అక్కడ ఒక మాట అంటున్నాడు. ఆయన ఒక మాట ఏమంటున్నాడంటే 29వ వచనంలో, మనం దేవుని సంతానమై ఉన్నాం, అటువంటి మనము మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నది తలంచవద్దు. అంటే ఒక బొమ్మ ఉంది, వెండితో చేసుకున్నాడు. ఒక బొమ్మ ఉంది, రాయితో చేసుకున్నాడు, లేకుంటే బంగారంతో చేసుకున్నాడు. అటువంటి రాయి దేవత్వమును పోలి ఉన్నది, అంటే దేవుడై ఉన్నది అని అనుకున్న వాళ్ళ అది కల్పన. ఇక్కడ ఆయన అంటున్నాడు పౌలు, చమత్కార కల్పన అనట. మామూలుగా చమత్కారంగా కల్పించట ఆ బొమ్మలను. ఎంత చమత్కారం అంటే వాటికి గ్రంథాలు కూడా రాసి పెట్టుకున్నారన్నమాట. అది అంత చమత్కార కల్పన వలన మనుషులు కల్పించారు. మలచబడిన బంగారం కల్పనల వల్ల మలచబడిన బంగారపు బొమ్మ, లేకుంటే వెండి బొమ్మ, రాతి బొమ్మ దేవత్వం పోలి ఉన్నది అని తలంచకూడదు. అయితే మనం అలా తలంచాము. ఇన్ని రోజులు దేవుడు అనేవాడు ఒక్కడే ఉండే. ఆయన చూసి చూడనట్టుగా ఉండాను. ఆయన ఎలా ఉండాను అంటే చూసి చూడనట్టుగా ఉండాను. అది అజ్ఞాన కాలంగా దేవుడు భావించాడు. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మనస్సు మార్చుకోవాలి. మనస్సు మార్చుకొని ఏం చేయాలి? యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో లేపనని నమ్మాలి. ఇది ఆదేశం, దేవుని ఆదేశం. ఏమని ఆదేశం? యేసు ప్రభు అనగా యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు ఎట్లా దేవుడు అవుతాడు? ఎవరైతే దేవుడో ఆయన భూమి మీద మనిషిగా పుట్టిన యేసుక్రీస్తును దేవునిగా ప్రభువుగా ఏం చేశాడు? నియమించాడంట. అయితే ఆయన చనిపోయాడంట. చనిపోతే దేవుడు ఆయనను తిరిగి లేపాడంట. చచ్చి ఎక్కడికి పోయాడంట? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఇక్కడ మనం రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది ఆ మాట. ఇక్కడ మనం ఈ మాట చూస్తున్నాం. ఏమనంటే రోమపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపనని హృదయమందు విశ్వసించినలా నీవు రక్షణ పొందుదువు. ఇక్కడ దేవుడు అనే మాట స్పష్టంగా ఉందన్నమాట. దేవుడు చనిపోయిన యేసుక్రీస్తును తిరిగి లేపాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన చనిపోయాడు, తిరిగి లేచే శక్తి లేదు, అంటే అధికారం లేదు. అయితే ఆయనకు అధికారం లేకపోతే దేవుడు ఆయనను తిరిగి లేపాడు, అంటే లేచే అధికారం ఇచ్చాడన్నమాట. మరణపు మూలం ఇచ్చే అధికారంను దేవుడు ఒక మనిషికి ఇచ్చాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. అందుకే 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది ఏంటంటే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఎవరంట? నరుడు అంట. నరుడు దేవునికి మనుషులకు మధ్యవర్తిగా ఉన్నాడంట. ఒక నరుడు చచ్చిపోయాడు అంటే మనుషులే చనిపోతారు, దేవుడు చనిపోడు, దేవుడు చావడు. ఆ దేవుడు మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టినందువల్ల ఖచ్చితంగా చావాలి. అంతేకా నేను వెళ్ళిపోతాను డైరెక్టు దేవుణ్ణి అంటే చావదు. మనిషి అంటే చావాల్సిందే, తప్పదు. నియమమే. ఆ దేవుడైన ఇక్కడ పుట్టినందుకు నియమమే. మా ప్రాంతంలో ఒక సామెత ఉంది. పక్క ఊర్లో ఒక ఆయన సర్పంచ్ మా ఊరికి వచ్చాడు. ఇక్కడ ఆయన ఆటలు ఏం సాగవు. ఇక్కడ ఈ ఊరికి చెందిన సర్పంచ్ లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. పక్క ఊర్లో సర్పంచ్ మా ఊర్లో గాయిదివాడు అంటారన్నమాట, అంటే పనివాడు అని అర్థం. అట్లనే అక్కడ దేవుడు కావచ్చు ఆయన. ఇప్పుడు ఆ దేవత్వం వదిలిపెట్టి భూమి మీద మనిషిగా పుట్టాడు. ఈ దేవుడు సర్వలోకాలకు చక్రవర్తి. యేసుక్రీస్తు సర్వలోకాలకు చక్రవర్తి. ఆయన పుట్టక మునుపు, ఆయన భూమి మీద పుట్టక మునుపు అన్ని లోకాలకు చక్రవర్తి. కానీ ఇప్పుడు ఆ చక్రవర్తి పదవికి రాజీనామా చేసి దేవుడు అనే పదవి కూడా రాజీనామా చేసి భూమి మీద మనిషిగా పుట్టాడు కనుక చావాల్సిందే. ఇక నేను చనిపోనడానికి లేదు.
నేను దేవుని కొడుకును చావను అనడానికి లేదు. ఆయన చావడానికి భూమి మీద పుట్టాడు. ఎప్పుడు చావడానికి? పుట్టక మునిపే, అంటే భూమి ఆకాశం పుట్టక మునిపే ఆయన చావాలి అని లిఖితం చేశాడు దేవుడు. అంతే, రాత రాసి పెట్టాడు, భూమి మీద పుట్టి నువ్వు చావాలి. ఇక నువ్వు చావును తప్పించుకోవడానికే లేదు, ఛాన్సే లేదు. అది చాలామంది ఎంత మూర్ఖంగా వక్రీకరిస్తారంటే చచ్చిపోయినోడు దేవుడు ఎట్లా అవుతాడు అని. ఆయన పుట్టక మునిపే, అంటే భూమి లేనప్పుడు ఆకాశం లేనప్పుడు ఆయన పుట్టాలని చావాలని రాసి ఉంది. ఆ మాట అబద్ధం కాకూడదు కదా. అటువంటి వాడు దేవుడు ఎట్లా అవుతాడు? ఆయన మాటనే మార్చేస్తే అది అబద్ధం అవుతుంది, అవినీతి అవుతుంది అన్నమాట, అధర్మం కూడా అవుతుంది. కనుక ఆయన ఖచ్చితంగా భూమి మీద పుట్టి చావాలని నిర్ణయించబడ్డది. జగత్ పునాది వేయబడక మునిపే ఎఫెసీ పత్రికలో ఉంటుందన్నమాట, 1వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన జగత్ పునాది వేయబడక మునిపే నియమింపబడ్డాడు, పుట్టడానికి చావడానికి నియమింపబడ్డాడు. ఎప్పుడు? జగత్ పునాది, జగత్ అంటే అసలు ఏమీ లేనప్పుడు నియమింపబడ్డది. అందుకే ఆయన చావాలి, చచ్చి పాతాళానికి వెళ్ళాలి. పాతాళంలో ఎవరైతే బందీలుగా ఉన్నారో వారిని విడిపించాలి. పాతాళంలో బందీలుగా ఉన్నారన్నమాట. ఆదాము అవ్వలు సాతానుకు మేము నీకు మొక్కుతాం, మా పిల్లలు కూడా నీకు మొక్కుతారు, నువ్వు ఏది ఇస్తే అది తింటాం, నువ్వు ఏది పోస్తే అది తాగుతాం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటామని ఒక నిబంధన చేసుకున్నారు. అది ఆ నిబంధన జగత్పునది వేయబడక మునిపే దేవునికి తెలుసు. అందుకే మరి వాడు బంధిస్తాడు, వానికి నేను పుట్టించిన మనుషులు లోబడి వాని పాతాల్లో కొన్ని బందీలుగా ఉంటారు, వారిని నేను విడిపించాలంటే ఏమిటి ప్రణాళిక? మరి బందీగా చేసుకున్నవాడు అంటే సాతాను అసలు వాడు ఏం కోరుతాడు, ఏం కోరితే ఆ మనుషులను వదిలిపెడతాడు అనేది దేవుడు ముందే తెలుసుకున్నవాడే అప్పుడే ప్రణాళిక రచన చేశాడు. ఇదిగో నా కుమారుడు భూమి మీద పుట్టాలి, అతను చావాలి, చనిపోయి పాతాళంకి వెళ్ళాలి. పగవాడు ఎవడైతే మనుషుల పగవాడో వాడు అదే కోరుతాడు అని ఆయనకు తెలుసు. ఏం కోరుతాడు? సర్వలోకాలకు చక్రవర్తి, అన్ని దేశాలకు అన్ని ప్రపంచాలకు ప్రభు అయిన వాడు భూమి మీద పుట్టాలని, అంటే తన్ను తాను అవమానపరుచుకోవాలని. అట్లా పుడితే సాతాను అంటాడు, నేను ఎంత గెలిచాను తెలుసా, అంత గొప్పని భూమి మీద పుట్టేలా చేశాను, అంత గొప్పడు చచ్చిపోయేలా చేశాను, వాడు నా పాదాల కిందకి వచ్చేలా చేశానని సాతాను పొంగిపోవడానికి, అంటే వాని పగ అప్పుడు చల్లారుతుంది అనమాట. అట్లయితే నా పగ చల్లారుతుంది అనేది వాని ఉద్దేశం. అందుకని యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు, ఆయన పుట్టకముందు సర్వ లోకాలు అంటే సర్వ విశ్వానికి, అంటే అన్ని నక్షత్రాలకు చెందిన భూగోళాలకు అన్నిటికైనా ప్రభు అయి ఉండెను. అప్పుడు ఆయన భూమి మీద పుట్టే సమయంలో అన్నిటికీ రిజైన్ ఇచ్చేసి తన్ను తాను రిక్తునిగా చేసుకొని భూమి మీద మనిషిగా పుట్టాల్సి వచ్చింది, భూమి మీద మనిషిగా పుట్టాల్సి వచ్చింది. అది దేవుని ప్రణాళిక, దేవుని యొక్క నియమం, నీతి. అందుకైనా భూమి మీద పుట్టాడు. అయితే ఆయన పుట్టే వరకు సాతానుకు ఒక అవకాశం వదిలిపెట్టాడు. నువ్వు ఎంతమందినైనా సరే ఏ పద్ధతి అయినా చేసి ఈ భూమి మీద మనుషులను మోసం చేయి, ఏం చేయి, మోసం చేయి అని సాతానుకు అధికారం ఇచ్చాడు. అయితే అది అజ్ఞాన కాలములు అంట. ఏవి అజ్ఞాన కాలములు? యేసుక్రీస్తు పుట్టకముందు అనగా ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే 2000 సంవత్సరాల వరకు. ఇప్పుడు 2026వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు అంటే 2026 సంవత్సరాల మునుపు దేవుడు అంటే ఆ కాలాలను, ఆ సంవత్సరాలను అజ్ఞాన కాలాలుగా లెక్కలోకి తీసుకున్నాడట. కానీ యేసుక్రీస్తు పుట్టి చనిపోయి తిరిగి లేచిన తర్వాత అది జ్ఞానకాలం. ఇక నుంచి అందరు జ్ఞానం పొందాల్సిందే. అందుకని సువార్త చెప్పడం జరిగిందన్నమాట. అందరూ నిజాన్ని తెలుసుకోవాలి, నిజం నిక్కచ్చిగా తెలుసుకోవాలి, నిజం ఏమిటి అబద్ధం ఏమిటిది అనే విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో సువార్త లోకంలోకి వస్తుంది. మన దేశం వాళ్ళు అంటారు, మేము మీ వద్దకు వచ్చి మత మార్పిడి గురించి చెప్తలేమే అంటే దేవుడు అంటున్నాడు, అది నేనే పట్టించుకోలేదు, అది అజ్ఞాన కాలంగా, కానీ ఇప్పుడు నేనే పట్టించుకుంటున్నాను. ఇది జ్ఞానకాలం. అందరూ మారు మనసు పొందవాలను. మనం ఇక్కడ 30వ వచనం చూస్తున్నాం, అందరూ అంతటా మారు మనసు కొందరు కాదు, అంటే అందరూ అనగా అన్ని దేశాలు వస్తాయన్నమాట. మన దేశం వాళ్ళు కొందరు మహామేధావులు తేలినరన్నమాట. తేలి అంటారు అది అందరూ అంతటా అంటే ఇశ్రాయేల్ దేశం వారికి ఇచ్చిన ఆజ్ఞ అది కాదు, ఇశ్రాయేల్ దేశానికి ఇచ్చిన ఆజ్ఞ కాదు. పౌలు అంటే ఆయన పరాయి దేశానికి వెళ్ళిండు,
పరాయ దేశంలో సువార్త చెప్తున్నాడు అన్నమాట ఆయన. ఆ దేశంలో సువార్త చెప్తుంది పౌలు. వేరే దేశానికి వెళ్ళి చెప్తున్నాడు. వేరే దేశానికి వెళ్ళి వేరే వారికి చెప్తున్నాడు, యూదులకు కాదు. కొందరు మహామేధవులు అంటారు ఏంటంటే ఆయన యూదులకే చెప్పమన్నాడు, అన్ని దేశాలకు వెళ్ళి చెదిరిపోయిన యూదులకు చెప్పమన్నాడు. కాదు కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్పమన్నాడు. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అన్యజనులు కూడా నా యొద్దకు వస్తారు, నన్ను మొక్కుతారు అన్నాడు. అన్యజనులు అంటే ఎవరు అంటే దేవుణ్ణి తునీకరించిన వారు, అంతేగాని ఆయనకు చెందని వారు కాదు. ఆయన ఆదాం అవ్వల ఆయన పుట్టించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభా అంతా ఆదాం అవ్వలకు పుట్టిన సంతానమే, ఇంకా వేరేది లేదు. అది పచ్చి కల్పితము. మన హిందూ గ్రంథాల ప్రకారం చూస్తుంటే మనుషులు ఒక తీరు పుట్టలేదు, ఒక్కసారి పుట్టలేదు, క్రమక్రమంగా పుడుతూనే వచ్చారు. ఎన్ని పద్ధతులు చెప్పలేం, ఎన్ని పద్ధతులు పుట్టారో చెప్పలేం. ఒక పద్ధతిలో చెవుల నుంచి పుట్టారు మనుషులు, ఒక పద్ధతిలో వీపు నుంచి పుట్టారు మనుషులు. అయ్యో ఎన్ని పద్ధతిలో మనిషి ఎట్లా పుట్టాడంటే అసలు చెప్పడానికే వీలు లేదన్నమాట హిందూ గ్రంథాల ప్రకారం. అవి కేవలం కల్పితమని తెలుసుకోవాల్సి ఉంది. అసలు మనిషి ఎలా పుట్టాడంటే చెప్పడానికి హిందూ గ్రంథాలకు ఒక స్పష్టత లేదు అన్నమాట. ఒక స్పష్టత అనేది పొరపాటున కూడా లేదు. బైబిల్కి అయితే ఒక స్పష్టత ఉంది, ఖచ్చితమైన ఒక స్పష్టత ఉంది. దేవుడు నేల మండితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు నూదగా నరుడు జీవాత్మాయను, అంత స్పష్టత ఉంది. ఇక బైబిల్ అది ఎప్పుడైనా ఒకే మాటమే ఉంటుంది. బైబిల్ నమ్మేవాడు ఎవరినైనా అడుగు, ఇట్లా బైబిల్ చేతిలో పట్టుకున్న అడుగు, ఎవరినైనా అడుగు, దేవుడు మనిషిని మట్టి ద్వారా పుట్టించాడు అంటాడు. అదే హిందూ గ్రంథాలు పట్టుకున్న వారిని అడగండి, ఒకటి చెప్పింది ఇంకోటి చెప్పలేడు. దాదాపు ఒకప్పుడు 76 మతాలు ఉండేవంట. శంకరాచార్యులు అనేవారు పుట్టినప్పుడు 76 మతాలు ఉండేవంట. ఒక్కటి కాదు, రెండు కాదు, మన దేశంలో 76 మతాలు ఉంటే అవన్నిటిని అంతం చేసి శంకరాచార్యుల వారు హిందూ మతం తీసుకొచ్చాడనమాట. హిందూ మతం అనేది అంతకుముందు లేదు. ప్రధానంగా 7 మతాలు ఉండేవంట. ఆ 7 మతాలు అన్నింటినీ ఒక్క మతంగా చేసేసి ఆయన అన్నాడు, అన్ని మతాలన్నీ ఒకటే, దేవుడు ఒక్కడే. అంత మునుపు అన్ని మతాలు ఒకటి కాదు, దేవుడు అందరూ ఒకటి కాదు. అంత మునుపు అయితే అడ్డం బొట్టు వాళ్ళు ఒక దేవుణ్ణి, నిలువు బొట్టు వాళ్ళు ఒక దేవుణ్ణి, గుండ్రటి బొట్టు వాళ్ళు ఇంకో దేవుణ్ణి, అనగా స్త్రీ దేవతను మొక్కేవారు. శంకరాచార్యుల వారు అనే రాకమునుపు అడ్డం బొట్టు, నిలువు బొట్టు, గుండ్రటి బొట్టు ఇప్పటికి కూడా అదే సాగుతూ ఉంది. కానీ మనుషులను భ్రమపరుస్తున్నారు, అంతా ఒకటే, అందరం ఒకటే అని భ్రమపరుస్తూ ఉన్నారు. అడ్డం బొట్టు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మొక్కుతారు, నిలువు బొట్టు వాళ్ళు వాళ్ళ దేవుణ్ణి మొక్కుతారు, గుండ్రటి బొట్టు వాళ్ళు స్త్రీ దేవతనే మొక్కుతారు, అమ్మవారిని మొక్కుతారు అన్నమాట. ఇప్పటికి కూడా అదే కొనసాగుతుంది. కానీ అందరం ఐక్యంగా ఉండాలనే ఉద్దేశం, ఐక్యంగా ఉంటే గొడవలు రావు అనే ఉద్దేశంతో పైకి మాత్రం ఇంకొకటి మాట్లాడుతున్నారు, అంతే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. కానీ కొందరు అమాయకులు, తెలియని వారు, అసలు వారికి ఏమీ తెలియదు, అంతా ఒకటే, అందరూ ఒకటే అంటారు. అందులో చిన్నజీయర్ స్వామి అంటే ఆయన సపరేట్గా మనకు తెలుసు. చిన్నజీయర్ స్వామి అంటే ఆయన శివుడు దేవుడు కాదు, నేను మొక్క అంటాడు అన్నమాట. ఆయన హిందువే కదా, ఇప్పటికీ అదే ఆయన స్టాండర్డ్, అదే విష్ణువే దేవుడు, నేను విష్ణువునే మొక్కుతుంటాడు. ఆయన నిలువు బొట్లు, చిన్నజీయర్ స్వామి నిలువు బొట్లు, అడ్డం బొట్లు పెట్టుకో అయ్యా, నువ్వు హిందువు కాదంటే పొరపాటున పెట్టుకోడు. మరి శివుని దేవుడు అంటావంటే నాన్న అంటాడు. అంటే ఒకప్పుడు అర్థం ఏంటంటే అందరు ఒకటి కాదు, ఇప్పుడు కూడా అందరు ఒకటి కాదు, వాళ్ళు అందరు సమానంగా ఉండాలి, గొడవలు రాకూడదు. మన దేశంలో మన గొడవలు ఏంటిది, మన మనుషులంగా ఉద్దేశంతో అది చేశారు. అట్లనే మన దేశం వారు పరాయి దేశపు దేవుని మొక్కితే మన దేశం మీదకి పరాయి దేశం వాళ్ళు వచ్చి అధికారం చెలాయిస్తున్న ఉద్దేశంతో యేసు మొక్కడం లేదు, మొక్కనియట్లేదు, అది అన్నమాట. అంతే తప్ప నిజమేం లేదు. మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు దేవుడు అంట, ఇక్కడ మనము అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 29వ వచనం చూస్తున్నాం. అవి అజ్ఞాన కాలములు అంటాం. అప్పటి వరకు అజ్ఞానకాలం, ఎవరైనా మొక్కొచ్చు, ఎక్కడైనా మొక్కొచ్చు. కానీ మొక్కినవాడికి మొక్కినంత, వాడు కోరుకున్నంత అట్లా అన్నమాట పద్ధతి, అంతే, ఇంకేం లేదు. కానీ ఇప్పుడైతే ఒకప్పుడు పాపం లేకుండా ఉంది, అంటే సువార్త లేదు, ఆదేశం కూడా లేదు, ఎవరైనా మొక్కొచ్చు అనేది. అంటే అప్పుడు చనిపోయిన వారు స్వర్గానికి వెళ్ళారా, నరకానికి వెళ్ళారా? వారి నీతిని బట్టి వాళ్ళు స్వర్గమో నరకమో వెళ్ళేవారు అన్నమాట. స్వర్గం ఒక్కటే ఉంది, అది యేసుక్రీస్తుకు చెందింది, అంతే, ఇంకొకటి లేదు. అది కల్పన మాత్రమే, అనుకోవడం భ్రమ మాత్రమే. ప్రియ సోదరి సోదరుడా, ఈ విషయం మనకు వచ్చి ఉంది మన వద్దకు. ఇప్పుడు ఇది జ్ఞానకాలం.
ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి. నీకు ఆయుష్ ఉంది, ఏమైనా చేసి తెలుసుకో. దేవుడు ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు మాత్రమే, మిగిలిన వారు కాదు. అసలు ఎందుకు కాదు? యేసుక్రీస్తు తప్ప మిగిలిన వారు దేవుళ్ళు ఎందుకు కాదు అనేది స్పష్టంగా ఆలోచించాలి. భూమిని పుట్టించిన వాడే నిజమైన దేవుడు, మిగిలిన వారు కాదు. పొరపాటున వారిని మొక్కకూడదు. మనిషిని పుట్టించిన వాడే నిజమైన దేవుడు, మిగిలిన వారు కాదు. ఇట్లా రెండు స్టాండర్డ్లు పెట్టుకోవాల్సి ఉంది. రెండు స్టాండర్డ్లు. ఒకటేమో భూమిని పుట్టించాల్సి ఉంది మా దేవుడు అంటే, రెండోదేమో ఆకాశమును మనుషులను కూడా పుట్టించాలి, మిగిలిన వారు కాదు. మా తాత మొక్కుతూ ఉన్నాడు, ముత్తాత మొక్కుతున్నాడు, అది వాళ్ళు తోవ తప్పి ఉన్నారన్నమాట. అయితే వారిని మొక్కితే కార్యాలు జరిగాయా లేదంటే నేను ఇంతకుముందే చెప్పాను. సాతానుకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. సాతాను ఏం వరం కోరుకున్నాడు దేవుని వద్ద అంటే, మనుషులను తోవ తప్పిస్తా, మనుషులను తోవ తప్పిస్తా, నేను మొక్కకుండా చేస్తా. అసలు నీ కుమారుడు భూమి పుట్టేసరికి అసలు ఆయనను ఏమంటారు, ఉనికిలో లేనివాడు, అది కేవలం కల్పితమని ఆయన మొక్కకుండా చేస్తా. నీ పద్ధతిని వాడుకొని నీ కుమారుడైన యేసుక్రీస్తు మొక్కేలా చేసుకో అని సవాల్ అన్నమాట. అది ఆ సవాలుకు ధీటుగా సువార్త ప్రస్తుతం ప్రకటించబడుతుంది. 108 క్రైస్తవ దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని? 108. మన హిందూ దేశాలు కేవలం 3 ఉన్నాయి. 3 సగం మెజార్టీ గల హిందూ దేశాలు ఉన్నాయి. 3 పూర్తి మెజార్టీ గల హిందూ దేశాలు, 3 సగం మెజార్టీ. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210 దేశాలు ఉన్నాయి. 210 దేశాల్లో 3 పూర్తి మెజార్టీ గల హిందూ దేశాలు, 3 సగం మెజార్టీ గలవి. క్రైస్తవ దేశాలు ఎన్ని అంటే 21 సగం మెజార్టీ గల క్రైస్తవ దేశాలు, 108 పూర్తి మెజార్టీ గల క్రైస్తవ దేశాలు. అంటే దేవుని ఆదేశం రాగానే ప్రజలు మారమనసు పొందారు. ఏమయ్యారు? మారమనసు పొందండ్రా బాబు అంటే వాళ్ళు జ్ఞానకాలం అంటే జ్ఞానం తెచ్చుకోవచ్చు. అంతకుమునుపు పుస్తకాలు ఉండేవి కాదు, ఏమి ఉండేవి కాదు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టక మునుపు చాలా తక్కువ చదువుకునేవారు ఉండేవారు. దాదాపు మనకు 50 సంవత్సరాల క్రితం వెళ్తే చదువుకునేవారు కూడా తక్కువ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అందరూ చదువుకునే వాళ్ళు పెరిగిపోయారు. అట్లనే యేసుక్రీస్తు పుట్టక మునుపు చదువుకోవడం అనేది కూడా సరిగ్గా ఉండేది కాదు. ఎక్కడో కొందరు చదువుకునేవాళ్ళు, సరే జ్ఞానం కూడా ఉండేది కాదు. కానీ యేసుక్రీస్తు పుట్టిన తర్వాత అది జ్ఞానకాలం అన్నాడు దేవుడు. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాల్సిందే. పొందకపోతే ఇప్పటి నుంచి ఆయన విధించే శిక్ష ఖచ్చితంగా మనుషులకు వస్తుంది. అప్పుడు లేదు, అప్పుడు దేవుడు విధించే శిక్ష ఏమీ లేదు. ఒకప్పుడు ఆదాం పుట్టిన సంతానం అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అన్న వాళ్ళే పెళ్లి చేసుకున్నారు. అప్పుడు అది ధర్మం. తర్వాత జనాభా పెరిగిపోయిన తర్వాత ఇక ఒక తల్లికి పుట్టిన పెళ్లి చేసుకోకూడదు ఆదేశం వచ్చిందనమాట. ఇది హిందూ గ్రంథాల్లో కూడా అటువంటి ఆదేశాలు ఉన్నాయి. త్రేతాయుగంలో రాముడు మాంసం తిన్నాడు, ఇప్పుడు మనం తినకూడదంట. రాముని భక్తులు మాంసం రాముడేమో తిన్నాడు, ఇప్పుడు అంటే అది ఆ ధర్మం వేరంటే ఇప్పుడు ఈ ధర్మం వేరు. అట్లా బైబిల్ చెప్తుంది. ఒకప్పుడు అన్న చెల్లెలు, అక్క తమ్ముడు పెళ్లి చేసుకున్నారు. అట్లనే అబ్రహాం కూడా తన చెల్లెలను పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు అది ధర్మం. కానీ ఇప్పుడు కాదు అది. ఇప్పుడు నేను కూడా మా చెల్లెలను చేసుకుంటా అంటే అది కాదు. మా అన్నను చేసుకుంటా ఇప్పుడు అంటే కాదు, అది అధర్మం. దేవుడు జనాభా పెరిగే వరకు ఆ పద్ధతి నియమించాడు. జనాభా పెరిగిన తర్వాత ఇక మీరు ఆ పద్ధతి వాడకూడదని ధర్మశాస్త్రం ఇచ్చాడు దేవుడు అనమాట. అప్పుడు కూడా ధర్మశాస్త్రం ఉంది, ఎప్పుడు రాతపూర్వకం కాకుండా ఉంది. ధర్మశాస్త్రం ఉన్నది కనుకనే ఆదాంకు దేవుడు ఏమి ఇచ్చాడు, నువ్వు ఆ పండు తినకూడదు అనేది. అంటే అది కూడా ధర్మశాస్త్రం కిందకే వస్తుంది. నువ్వు ఆ పండు తినకూడదు కాదు, అందులోనే భాగం. నేను తప్ప ఇంకొక దేవుడు ఉండకూడదు అనేది కూడా మొట్టమొదటి మాట ఆదాంకు చెప్పాడు. నేను తప్ప ఇంకొక దేవుడు నీకు ఉండకూడదు అంటే ఆదాం అవ్వలు మొట్టమొదట తమకు ఒక దేవుణ్ణిగా సర్పంను నియమించుకున్నారు. అది సర్పంను నియమించుకున్నారు. అప్పుడు వాడు సర్పం దేవుడిగా మారి ఎంతోమంది దేవుళ్ళనని వీరికి మొక్కండి దీనికి మొక్కండి అని ఆదాం అవ్వ యొద్దకి ఎట్లాగైతే మాట్లాడిండో సర్పం, తర్వాత అలా పుట్టిన సంతానం మీద కూడా వెళ్ళి మాట్లాడింది అని అనుకోవాలి. సర్పం ఆదాము పుట్టిన సంతానం మీద కూడా పుట్టి మీరు చెట్టును మొక్కండి, పుట్టను మొక్కండి, అన్నిటిని మొక్కండి, అన్నీ నేనే, అంతా నేనే. అప్పుడు వారు ప్రత్యక్షం కావడానికి ఉంది ప్రజలకు. కనుక దేవునికి దూరమైన ప్రజలు ఇక ప్రత్యక్షమైంది ఎవరు? సాతానే. వారికి దేవుడు ప్రత్యక్షం కాలేదు, సాతానే ప్రత్యక్షం అవుతూ ఉండేవాడు అనుకోవాలి. ఆదాము వాళ్ళకు సర్పం ఎలా ప్రత్యక్షమైంది మనకు స్పష్టంగా చూస్తున్నాం. సర్పం యుక్తి గలదై ఉండెను, భూజంతువులన్నింటిలో సర్పం యుక్తి గలదై ఉండెనని మనం వింటా ఉన్నాం.
అది అవ్వ యొద్దకు వెళ్ళి మాట్లాడింది. అవ్వను మోసం చేస్తే అవ్వ పండు తీసుకొచ్చి అయ్యకి ఇచ్చింది, ఆదాముకు. ఇద్దరు కలిసి తిన్నారు. మరి అటువంటి అధికారం ఉన్నని దేవుడి నుంచి ఎవరికి నువ్వు ప్రత్యక్షం కాకూడదు, ఎవరికి నువ్వు కనబడకూడదు అనే ఆదేశం అయితే ఏమి ఇవ్వలే. బైబిల్ మనం పరిశీలిస్తే నువ్వు ఎవరికి కనబడకూడదు, మాట్లాడకూడదు అని ఆదేశం అయితే ఇవ్వలే. కానీ తర్వాత వాడు పలానా చోట కనబడ్డాడు, పలాని వారితో మాట్లాడాడని మాత్రం బైబిల్ ఎక్కడ రాసి లేదు. కానీ రాసి ఎందుకు లేదు? ఇంకొక చోట ఉంది. యేసుక్రీస్తు భూమి మీద పుట్టిన తర్వాత 30వ సంవత్సరంలో ఆయన ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు అడవిలోకి. అప్పుడు యేసుక్రీస్తుకు వాడు ప్రత్యక్షమయ్యాడు. అక్కడనేమో అవ్వకు ప్రత్యక్షమైనట్టు చూస్తూ ఉంటాం ఆది కాండంలో, ఇక్కడ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనట్టు ఉంటాం. అంటే వాడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. వాడు తర్వాత మనము యోబు గ్రంథంలో దేవుని యొద్ద ప్రత్యక్షమయ్యాడు, దేవుని యొద్దకు వెళ్ళాడు. ఆదామును బాధ పెట్టడానికి పర్మిషన్ తీసుకున్నాడు. అంటే వాడు మనుషుల విషయంలో పనులు చేస్తూ ఉన్నాడు. అయితే ఆదామును బాధ పెట్టడానికి, హింస పెట్టడానికి, ఆదాము కలిగినంత మొత్తడానికి చూశాడంట. ఆయనకి పర్మిషన్ దొరకలే. దేవుడు పర్మిషన్ ఇచ్చే వరకు వేచి ఉన్నాడు అనమాట. అంటే వాడు ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. వాడు వివిధ రూపాలు ప్రత్యక్షం కావచ్చు, సర్పం రూపంలోనే కాదు వేరే వేరే రూపాల్లో కూడా ప్రత్యక్షం కావడానికి వానికి దేవుడు అధికారం ఇచ్చాడు. కనుకనే వాడు వివిధ దేవుళ్ళు అనబడే పేర్లను ధరించుకొని, లేకపోతే వాని దూతలు కూడా వివిధ దేవుళ్ళు అనబడే పేర్లను వారికి ధరింపజేసి మనుషులను మోసం చేశాడు. అలా తెలుసుకోవాలి. కల్పనల వలన వాడు మనుషులు నరకంకి, ఏ విషయంలో మనుషులు నరకంకి వెళ్తారో ఆ వాటిని హెడ్ అంటే ప్రధానమైనగా ఉంచాడు. ఒకటి, దేవుడు కాని వారిని దేవుడిగా మొక్కితే మనుషులు నరకానికి వెళ్తారు. రెండవది, విగ్రహాలు మొక్కితే మనుషులు నరకానికి వెళ్తారు అనే విషయాన్ని ఏవైతే ప్రధానమైనవో అవి ప్రపంచంలో విస్తరింపజేశాడు. అందరూ ఎవరైనా సరే దేవుడే అనే ఒక అంశం, విగ్రహాల మొక్కితే మనకు మేలు జరుగుతుంది అనే రెండో అంశం ప్రధానంగా తీసుకొచ్చాడు. ఆ రెండు ప్రధానమైన తప్పులు మనిషిని నరకానికి తీసుకెళ్తాయి. నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, ఆఖరికి ఇంకేం చేయలేదు, నువ్వు నా కాలు కింద పురుగులు కూడా పడలేదు, అంటే జీవహింస అసలే చేయలేదు, నా నోట్లోకి పురుగులు వెళ్ళి చనిపోతాయి అని చెప్పి ముక్కు గుడ్డ కట్టుకున్నా, కనుక ఆ పద్ధతి కూడా జీవహింస చేయలేదు అని నేను అంత నీతిమంతుని తెలుసా అంటే అది పనికిరాదు. దేవుడు ఎవరైతే దేవుడో ఆయనను కాదని ఇంకొకరిని నువ్వు మొక్కుతూ ఉన్నావు, ఇంకొకరిని ఆయనకు పోటీగా సాటిగా నిలబెట్టావు. వీడు కూడా దేవుడే, ఆయన ఎంతో ఈయన అంతా అని నువ్వు అనడమే పాపం. ఆయన ఎంతో ఈయన కూడా అంతేనండి ఏమనుకున్నారు అని అనడమే పాపం. దేవుడు ఒక్కసారి పుట్టాడు. ఎన్నిసార్లు పుట్టాడంటే ఒక్కసారి పుట్టాడు. మిగిలిన సార్లు ఆయన ప్రవక్తలు అంటే మనుషులనే ఎన్నుకొని ఏర్పరచుకొని వారి ద్వారా ఏం చెప్పాడు, బాబు మీరు తప్పు చేస్తారు, మీరు పాపం చేస్తున్నారు, మీరు మారు మనసు పొందండి అని చెప్పంపాడు. అందుకు హానోకు అంటేనంట 7వ వాడంట. ప్రవక్తలలో నోవాహు 7వ వాడంట. నోవాహు లేదా హానోకు 7వ వాడని చెప్పబడతామట. అంటే హానోకు కాలం లేదా నోహు కాలం వరకు ప్రవక్తలు ఉన్నారని చెప్తున్నమాట. అతను 7వ వాడు. హానోకు 7వ వాడు. 7వ వాడు ఆయన హానోకు సువార్త చెప్పాడంట. బాబు మార్మనసు పొందండి, తప్పులోకి వెళ్తున్నారు, ఆయన దేవుని ఒక్కనే మొక్కాలి, ఇంకా ఎవరినైనా వారిని మొక్కకూడదు అని సువార్త చెప్పాడంటే మొదటి నుండి దేవుడు మనుషులని వాడుకుంటూ మనుషులకు సువార్త అందిస్తున్నాడు. అట్లా చెప్తూ ఉంటే కొందరిని రాళ్లతో కొట్టారంట, కొందరిని చంపారంట, కొందరిని వెలివేశారంట, కొందరిని నువ్వు ఉండకూడదురా, నువ్వు దేవుని గురించి మాట్లాడకూడదని వెలివేశారంట. అంటే అటువంటిప్పుడు దేవుడు బాధపడి ఇక వారి వద్దకు మనుషులను కూడా పంపకుండా వదిలిపెట్టాడు. అందుకని దేవుడు ఇంకొక వచనం మనం చూద్దాం, ఇక్కడనే అపొస్తలుల కార్యములో చూద్దాం. 14వ అధ్యాయంలో అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 14 నుంచి 15 వచనాలు. అపొస్తలుల కార్యములు 16వ వచనంలో ఏముంది ఇక్కడ చూద్దాం. ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములయందు నడవనిచ్చాను. తమ తమ మార్గములయందు నడవనిచ్చాను. గత కాలంలో అయితేనేమో తమ తమ మార్గంలో నడుచుకోండి బాబు అని వదిలిపెట్టాడంట. కానీ ఇప్పుడు ఇక నడవడానికి లేదు. ఎందుకు లేదంటే బైబిల్ ఇంకొక చోట రాసి ఉంటుంది అన్నమాట. 1 పేతురు 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 8వ వచనంలో అక్కడ ఏం రాసిందంటే, మీ విరోధి అయిన అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని ఎవరిని మింగుతున్నాని వెతుకుతూ తిరుగుతున్నాడంట. అంటే యేసుక్రీస్తు పుట్టక మునిపేమో వాడు వెతుకుతూ తిరగలేడంట. అందరూ నా అధీనంలో అనుకున్నాడంట వాడు, ప్రపంచమే నా అధీనంలో అనుకున్నాడంట వాడు. కానీ యేసుక్రీస్తు పుట్టి
చనిపోయి తిరిగి లేవగానే వాని ఆధీనంలో ఏదైతే ఉందో అది యేసుక్రీస్తుకి ఇవ్వబడ్డది. ప్రపంచం వానికి ఇవ్వబడ్డది. ఇది ఆదాం మూలంగా. యేసుక్రీస్తు సాతానుకు ప్రపంచము ఆదాం మూలంగా వానికి ఇవ్వబడ్డది. కనుక అన్ని దేశాలు వాడిని మొక్కుతూ ఉండేవి. ఎప్పుడు? యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచే వరకు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో అప్పుడు ఆదాం దగ్గరికి ఉన్న సర్పం దగ్గర ఉన్న సాతాన్ దగ్గర ఉన్నంత తీసి దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చేశాడు అధికారం. అంతవరకు వాడికి మొక్కడానికి ఛాన్సు, అధికారం ఉండింది. వాడు ఎంతమంది దేవులైనా కల్పించవచ్చు, అధికారం ఉండింది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచాడో సాతాన్ దగ్గర ఉన్న అధికారం అంతా తీసి యేసుక్రీస్తుకి ఇచ్చాడు. ఇప్పుడు వానికి అధికారం లేదు, వాడు మొక్కించుకునే అధికారం కూడా లేదు, వాడు మాయలు చేసే అధికారం కూడా లేకుండా పోయిందనమాట. కనుక అరే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడైపోయాడు, దేవుని చేత దేవునిగా యేసుక్రీస్తు నియమించాడు. కనుక ఇప్పటికి నేను ఊరుకోకూడదు. ఇన్ని రోజులంటే ఊరుకున్నాడంట సాతాను, కానీ ఇప్పటికి నేను ఊరుకోకూడదని వాడు ఎవరిని మింగాల అంటే మళ్ళీ ఎవరిని తోవ తప్పియాలి. ఇక అందరినీ మారమనసు పొందుమని ఆదేశం వచ్చింది. వాళ్ళు మారమనసు పొందారనుకో దేవుని ప్రణాళిక నెరవేరుతుంది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, నాకు ఆటలు సాగవు అని వాడట గర్జించు సింహం వలె ఎవరిని మింగుతా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. అందుకని ఆ తిరుగుతూ ఉన్న కారణం చేత దేవుడు అంటున్నాడు అందరూ అంతటా మారుమనసు పొందాలి. ఇప్పటి నుంచి క్షమించేదే లేదు. ఏం క్షమించేది లేదు? అందరూ దేవుడు అంటే క్షమించలేదు, నేను ఎవరినైనా మొక్కుతుంటే కూడా క్షమించేది లేదన్నమాట. అంతకుముందు అజ్ఞాన కాలం కనుక తెలియదు కనుక ఎవరినైనా మొక్కుకొని వదిలిపెట్టాడు. చనిపోతే స్వర్గానికి అర్హత ఉన్న వారికి స్వర్గం ఇచ్చాడు, నరకం ఇచ్చాడు అప్పుడు అంతకుముందు. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇక స్వర్గానికి అర్హత ఎవరు పొందుతారు? యేసు ప్రభు నోటి తప్పుకొని దేవుడు మృతులను లేచిన నమ్మిన వానికి అర్హత దొరుకుతుంది అన్నమాట. మిగిలిన వారికి అర్హత లేదు. ఇక ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందవలెను. ఇక్కడ ఇంకొక వచనం మనం చూద్దాం. ఇక్కడ అపొస్తలుల కార్యం 14వ అధ్యాయంలో 14-15 వచనాలు చదువు చూద్దాం మనం. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రం చేయించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. అయితే అపొస్తలుడైన పౌలు బర్నబా సువార్త చెప్పడానికి వెళ్తే ఒక అద్భుతం జరిగింది. అద్భుతం మూలంగా ఆ ప్రాంత ప్రజలు అన్నారంటే, అబ్బా దేవుడే దిగి వచ్చిండ్రా, అయ్యా దేవుడే దిగి వచ్చిండ్రా, వీళ్ళు దేవుళ్ళే అని వారికి బలి ఇవ్వడానికి చూశారంట. చూస్తే పౌలు బర్నబాలు చాలా ప్రయాసపడి ఆపేయి అన్న మాట ఏంటంటే, అయ్యలారా ఇక్కడ 15వ వచనం, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండే సమస్తమును సృజించిన జీవం గల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించున్నాము. ఇంతవరకు అది మీకు నచ్చినట్టు ఎవరు పడితే వారిని మొక్కారు, ఎవరిని పడితే వారిని మొక్కారు. కానీ ఇప్పుడు ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తం సృజించిన ప్రాణమున్న దేవుని మొక్కండి అని సువార్త చెప్తున్నాము అన్నమాట. ప్రాణం అంటే మిగిలిన వారు ప్రాణము లేదు, చనిపోయారు. ఒకవేళ పుట్టి ఉంటే వాళ్ళు పుట్టి ఉన్న వారిని సాతాను వాడుకున్నాడు అనుకో దేవునిగా, వాళ్ళు చనిపోయారు అంటే వాళ్ళకు జీవం లేదు. కానీ ఎవరైతే ప్రస్తుతం మేము స్వార్థ చెప్తున్నాం, ఆయన యుగ యుగాలుగా జీవంతో ఉన్నాడు, ఆయన భూమి మీద పుట్టాడు, ఇప్పుడు మేము స్వార్థ చెప్తున్నా చచ్చిపోయాడు, తిరిగి లేచాడు, ఇప్పుడు కూడా జీవంతో ఉన్నాడు. అంటే ఒకప్పుడు ఆయన ప్రాణంతో ఉన్నాడు, కోట్ల సంవత్సరాలుగా ఆయన భూమి మీద పుట్టాడు, చనిపోయాడు, తిరిగి లేచి ఇప్పుడు కూడా జీవంతో ఉన్నాడు. మిగిలిన వాళ్ళు ఒకప్పుడు లేని వారు, దేవుని అనబడేవారు, మిగిలిన దేవుని అనబడేవారు ఒకప్పుడు లేరు. ఒకవేళ పుట్టారు, మళ్ళీ చచ్చి సమాధిలోకి వెళ్ళిపోయారు, ఇక అట్టే ఉన్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి జీవం లేదు. కనుక వీళ్ళు అంటారు జీవం గల దేవుని వైపు తిరగండి బాబు, ఇది ఆదేశం, అందరూ అంతటా మారు మనసుకున్న ఆదేశము అంటున్నమాట. ఎందుకు ఆదేశం? సమయం కొంచెం వచ్చిందంట. అంటే దేవుడు తన కుమారుని పంపి మానవుల పాపానికి పరిహారంగా విమోచన ఖైదం చెల్లించిందంటే ఇక ఇంకేముంది, మనుషులు స్వర్గానికి వెళ్ళడం స్టార్ట్ అయిందనమాట. అక్కడ దేవుని కుమారునికి వివాహం కొరకు ఒక అమ్మాయి సిద్ధం అవుతుంది. అమ్మాయి నిర్మాణం పూర్తి అవుతే ఇక భూమికి అంతమే అన్నమాట. కనుక బాబు ఇక మీరు మారుమనసు పొందాలి, ఆయన కుమారుని యొక్క వివాహానికి కావాల్సిన అమ్మాయిలో ఒక భాగంగా నువ్వు మారాలి, నువ్వు నేను మారాలి, ఆయన ప్రణాళిక ఒక భాగంగా నువ్వు నేను మారాలి. ఇక సమయం ఎక్కువ లేదు,
త్వరలోనే అంతం జరగబోతోంది. అందులో నీకు నువ్వు ఎట్లా రావాలి? పోటీ పడి రావాలి. అయ్యా నాకు అవకాశం ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి, నేను మారుతా అని మనుషులు ఏం చేయాలి? బలవంతంగా తమకు తామే మార్చుకోవాలన్నమాట. ఏమన్నగా నేను మారుతా, ఎట్లన్నగా నేను మారుతా, ఒకవేళ నాకు సహాయం కాకపోతే నీ సహాయం ఇవ్వమని అడుగుతూ దేవుని సహాయం కోరుకుని మనిషి మారాలన్నమాట. అటువంటి సమయం ఇది. నేను మారుతానయ్య బాబు, నాకు సహాయం ఇవ్వండి, నాకు సమయం ఇవ్వండి, దండం పెడతా, కాలు మోపుతా అని మనుషులు మారాల్సిన సమయం ఇది అన్నమాట. అంతేగాని నన్ను బలవంతంగా మారుస్తావా, బలవంతంగా నన్ను మార్చండి అంటే కాదు. అది బలవంతంగా మారేది కాదు. ఇది బలవంతంగా మారితే పరలోకానికి చేరవు, స్వర్గానికి చేరవు. బలవంత మత మార్పు వల్ల ఏ ప్రయోజనము లేదు. నరకం అయితే పొరపాటున నీకు ఆహ్వానం పలకపోచేది, స్వర్గం నీకు పొరపాటున కూడా ఛాన్స్ ఇవ్వదు. ఏది మారుమనసు పొందకపోతే, అంటే నువ్వు స్వర్గానికి వెళ్ళాలని నిశ్చయించుకోకపోతే, అది కూడా దేవునికి చెందిన అంటే యేసుక్రీస్తుకు చెందిన స్వర్గాన్ని వెళ్ళాలని నిశ్చయించకపోతే పొరపాటున కూడా నువ్వు ఆ స్వర్గానికి చేరలేవు. ప్రియ సోదరి సోదరుడా, ఇది అన్ని దేశాలకు ఆదేశం. భారతదేశం కూడా ఇదే ఆదేశం. ఇప్పుడైతే ఈ భారతదేశం వాళ్ళు కూడా ఒకప్పుడు మారలేదు, కానీ ఇప్పుడు మారాలి అని దేవుడు ఆదేశిస్తున్నాడు. ప్రియ సోదరి సోదరుడా, జ్ఞానం గల కాలం అంటే ఇది. జ్ఞానం తెచ్చుకో. దేవుడు అంటున్నాడు, అడుగుడు మీకు ఇవ్వబడును. ఏం అడుగుతే ఇవ్వబడుతుంది? జ్ఞానం అడుగు. మన దేశంకు ఇట్లెందుకు జరిగింది? మన దేశం వాళ్ళు వీళ్ళందరూ ఎవరు? ప్రస్తుతం ఈ దేశంలో దేవుని పిలువబడుతున్నారు, వారు ఏంది? నాకు బయలుపరచు దేవుడు అని అడుగు. ఆయన నీకు జ్ఞానం, వారి గురించిన జ్ఞానం ఇస్తాడు, వారి గురించిన ప్రత్యక్షత ఇస్తాడన్నమాట. ప్రియ సోదరి సోదరుడా, మరి ఈ వీడియో విన్నాను, ఈ వర్తమానం విన్నాను. ఒకవేళ మారుమనసు పొందకపోతే మారుమనసు పొందు. ఇక్కడ నుంచి అందరు దేవుళ్ళు కాదు, ఒక్కడే దేవుడు. ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా సాతాను ప్రస్తుతం మనం మొక్కుతూ, మన దేశం వాళ్ళు మొక్కుతున్న దేవుళ్ళు కానీ ఇంకా ఇతర దేశం వాళ్ళు మొక్కుతున్న దేవుళ్ళు కానీ వాడు కల్పించినాడు అన్నమాట. వాడు కల్పించాడు అనేది స్పష్టంగా తెలుసుకో. ఇప్పుడు మారుమనసు పొందు. యేసుప్రభు ఒక్కడే దేవుడు. ఆ యేసుప్రభు అనేవాడు దేవుని చేత నియమించబడిన దేవుడు, ప్రపంచం కాదు. విశ్వమంతటికి ఈ భూమి పుట్టిన ఒక మనిషి అయిన యేసుక్రీస్తును దేవుడు దేవునిగా చేశాడు. మిగిలిన దేవుళ్ళు కేవలం కల్పితం అనేది స్పష్టంగా తెలుసుకొని మారుమనసు పొందు. నిత్య స్వర్గం, నిత్య జీవం అనగా కోట్ల సంవత్సరం ఉండబోవు ఆ మంచి జీవితంలోకి నువ్వు ప్రవేశించి మేలు పొందని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఈ సువార్త మీకు ఇవ్వబడుతుంది. నా ద్వారా మీకు ఈ సువార్త దేవుడు అందిస్తూ ఉన్నాడు. ఇంతవరకు నువ్వు విశ్వాసంలో ఉంటే మరలా వెనుక తట్టు చూడకు, వెనుక వైపు వెళ్ళకు. నిజం నిజమే, అబద్ధం అబద్ధమే. కనుక ప్రియ సోదరి సోదరుడా, మరి ఇంతవరకు వర్తమానం నువ్వు విశ్వాసంలో స్థిరంగా ఉండు, విశ్వాసంలో ఎదుగు. అనేకులు విశ్వాసంలో తొలగిపోతున్న వారిని విశ్వాసంలోకి తీసుకురా. దేవునికి నమ్మకంగా, సంఘానికి మేలుకరంగా, నీ తోటి మనుషులకు మేలుకరంగా బ్రతికి దేవుని దీవెనలు పొందాలని ఆశపడుతున్నాను. దేవుడి కొన్ని మాటలు దీవించుగాక. ఆమెన్.